శ్రీకాంత్ రెడ్డి గారు, లావణ్య గారు, నాగర్ కర్నూల్ వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాక చాలా చోట్ల తిరిగారండి. చాలా ప్రయత్నాలు చేశారు. మరి 1.5 year బ్యాకే ఒక ఐయుఐ ఫెయిల్యూర్ అయింది. అక్కడ లోకల్గా చూపించుకుని ఫెయిల్యూర్ అయిపోయింది. 4.5 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అయిపోయి. మరి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒవేరియన్ సిస్ట్ ఉందన్నారు, పీసీఓడి ఉందన్నారు, ఇలా ఆపరేషన్కి వెళ్దాము, ఐవీఎఫ్కి వెళ్దాము అంటున్నారు తప్ప న్యాచురల్గా ట్రై చేయమంటలేదు. అసలు న్యాచురల్గా రాదా మాకు అనుకుంటూ యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. నాగర్ కర్నూలు నుంచి విజయవాడ వచ్చారు. వస్తే మరి ప్రెగ్నెన్సీ లేకపోతే పోతే ఛార్జీలు కదా అన్నట్టుగా ఇక దేవుడి మీద భారం వేసి ఇక్కడికి వచ్చేసారు. వచ్చిన ఎన్ని రోజులకు వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ? ఫస్ట్ 2 months సార్. 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. జస్ట్ 2 months. మనం 2 months క్రిములు, 2 months హార్మోన్లు, 2 months ఆ క్లీనింగ్లు, ట్యూబుల క్లీనింగ్లు అవన్నీ చేసుకోవాలి. మొత్తం 6 నెలలు సుమారుగా పట్టొచ్చు అన్నట్టుగా చెప్పాము. కానీ జస్ట్ 2 monthsలోనే వచ్చేసి ఎక్కడైనా రావచ్చు అని చెప్తాం, అది కరెక్టే. కానీ మ్యాక్సిమం 6 నెలలు పట్టొచ్చు అన్నట్టుగా చెప్తాం. కానీ ఆయనకు 2 monthsలోనే వచ్చింది. ఎలా వచ్చింది ఏమిటి అనేది వారు అసలు ఎలా రాగలిగారు, మరి వచ్చిన తర్వాత ఏం జరిగింది? 15 October 2024 ఇక్కడ వచ్చారు. భర్త వయసు 36, భార్య వయసు 26. మరి ఇలాంటి వ్యక్తులకి ప్రెగ్నెన్సీ రావడంలో ఎలాంటి దేవుడు పాత్ర ఉంది, ఏ విధంగా వాళ్ళు మోటివేట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఏమనిపించింది, మరి ఆ మందులు వాడుతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రభావం కనపడింది, ఇలాంటి విషయాలన్నీ వారి నోటి ద్వారా విందాం. తర్వాత ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చూపిస్తాను. నా పేరు శ్రీకాంత్ అండి. నాది నాగర్ కర్నూలు, తెలంగాణ స్టేట్. మాకంటే ముందు మా సిస్టర్ వచ్చారు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం. తను 2 months అయిపోయింది. తను అయిన తర్వాత వెళ్దాము అనే ఆలోచనలో ఉన్నాం మేము. అంతకంటే ముందు లోకల్లో హాస్పిటల్స్ తిరిగాం మేము. ఫస్ట్ 2 years ఎటు వెళ్ళలేదు. నెక్స్ట్ 1.5 year హాస్పిటల్తో వెళ్తున్నాము. ఒక సిస్టర్ అన్నారు, ఒక చిన్న సర్జరీ కూడా చేశారు. ఆ 1.5 yearలో సరే కామ్గా ఉన్నాం 1 year. మా సిస్టర్ చూసిన తర్వాత మాకు చెప్పారు. మేము ఇంకేం లేట్ చేయకుండా సరే కొన్ని వీడియోస్ చూసాం సార్వి, పాజిటివ్గా అనిపించినాయి. సరే అన్నీ వెళ్తున్నాం కదా, ఎక్కడికైనా వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్తే ఏమవుతుంది, ఒకటి ఏంటంటే దూరం ఉందనేది ఒకటి అనిపించింది. అది పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. తర్వాత దూరం ఉన్నా మనం కొరియర్ చేస్తున్నాం అని చెప్పుకుంటారు కదా, మెడిసిన్ అయితే కొరియర్ చేస్తాము, నెల రావక్కర్లేదు, 4 నెలల వరకు రావక్కర్లేదు. ఒక్కసారి వస్తే చాలు, టెస్టులు చేయించుకుంటే చాలు. ఇక అన్ని కొరియరు, టెలికాలర్స్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు టెలికాలర్స్ ద్వారా మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు. ఎలా వాడాలనేది కూడా టెలికాలర్ ద్వారా వినొచ్చు. రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 3 phones ఉంటాయి మనకు అందుబాటులో, ఇన్క్లూడింగ్ సండే వర్కింగ్. అయితే నేను వచ్చినప్పుడు ఆ సెకండ్ రోలో కూర్చున్నాను. అక్కడ ఒకతను వచ్చారు నాలానే, తను టీకాతోనే అయింది నాకు అని చెప్పారు. నేను అదొక మిరాకిల్ అనుకున్నాను. నేనేమో 2 months వెయిట్ చేశాను. నేను అనుకున్నా సార్ సెషన్స్ వీడియోస్ అవన్నీ చూస్తుంటే టార్గెట్ 6 months, సరే ఓపిక ఉందాం మనం అనుకున్నాను నేను. లక్కీగా నాకు దేవుడు 2 monthsలోనే ఇచ్చాడు. తర్వాత ఈ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఏం లేవు. డే బై డే మార్నింగ్ ఈవినింగ్, డే బై డే ఆఫ్టర్నూన్ అలానే ఉన్నాయి. ఇంకా మామూలుగా బయట హాస్పిటల్స్ వెళ్తేనేమో కంటిన్యూగా ఒక 10-20 కనీసం 10 దాకా సంచులే. భర్తకు సంచి, భార్యకు ఒక బస్తా. ఎవరు బస్తా అల్దే, ఎవరు సంచి అల్దే. మందుల షాప్ బలానికి ఇచ్చారా, మనకేమైనా ఇచ్చారా అనేది కూడా అర్థం కాదు ఒకసారి. అలా ఉంటాయి. మనం ఇచ్చేది 2వ 3వ బిళ్ళలు, అవి కూడా భర్త ఏం బిల్ల మింగితే భార్య కూడా అదే బిల్లలు ఇచ్చాం. అవును సార్. ఆవిడికి కదా ఒవేరియన్ సిస్టమ్, నీ పొట్టలో ఎక్కడుంది సిస్టమ్? ఆవిడికి కదా పీసీఓడి ప్రాబ్లం, నీకెక్కడుంది సిస్టులు, గెడ్లు? మరి సేమ్ పిల్లలు ఇచ్చాం మనం. భర్తకి ఏమిస్తే భార్యకి అదే, అంతే కదా. ఫస్ట్ 2 నెలలు క్రిములకి ఇచ్చాము, భార్య భర్తలకి సేమ్ మందు. ఇక లక్కీగా ఏంటంటే నాకు 2 monthsలోనే వచ్చింది. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. సార్తో మాత్రం చాలా ఈజీగా అనిపించింది. నాతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను ఫస్ట్ ఇప్పటి వరకు చెప్పలేదు, ఇప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చెప్పాను ఇది విషయం అని. నాకు తెలిసి ఒక 2-3 నా వరకు అయితే వస్తారని నేను అనుకుంటున్నాను. మంచి కోసం చెప్తున్నాను, చెడు కోసం అని కాదు. అదేంటి జరిగింది. వాళ్ళకి ఇప్పుడు మీకు ఒక వీడియో ద్వారా దేవుడు చూపించాడు. సార్ చూపించాడు కాబట్టి మీరు పైగా మీ సిస్టర్ ద్వారా కూడా మీకు దేవుడు ఒక మార్గం చూపించాడు. అలా మీరు గట్టిగా నమ్మగలిగారు, రాగలిగారు. ఆన్లైన్లో చూసాను సార్, నేను యూట్యూబ్లో చూశారు, యూట్యూబ్లో వీడియో చూశారు, నమ్మారు, చక్కగా వచ్చారు, ఫలితం పొందారు.
అది ఏ దేవుడు మీకు బాగా ఇష్టం? మామూలుగా సత్య సాయిబాబాని చూస్తాను. సాయిబాబా గారిని, సత్య సాయిబాబాని పూజిస్తారు. సరే, ఏదైనా కానీ ఒక దేవుడిని పట్టుకోవాలన్నా అది బాబా అవ్వచ్చు, ఏసై అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, ఎవరైనా పర్లేదు, దేవుడైతే మాత్రం మీ తోడు ఉండాలి. అది మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీ ఆవిడైనా గుర్తించాలి. మీ ఆవిడైనా ఒక దేవుడిని పట్టుకుని ఉంటే తప్ప ఇక్కడ వరకు రాలేరు, ఫలితం పొందలేరు. కాకపోతే ఒకటి, 10 రోజుల్లో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, 2 నెలల్లో వచ్చేవాళ్ళు ఉంటారు, 2 సంవత్సరాలు పట్టేవాళ్ళు కూడా ఉంటారు. చెప్పలేము అది. ఎవరి శరీర తత్వానికి ఆ మందులు ఎలా పనిచేస్తాయో మనం చెప్పలేం. 10 మందికి వంకాయ కూరేసి భోజనం పెట్టినా 9 మందికి బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకటికి అలర్జీ, దురదలు, దద్దుర్లు వస్తాయి. ఏం చేస్తాం? మానేయకూడదు. దురదలు తెచ్చేసాడు, దురదలు తెచ్చాడు, బోడి వంకాయ పెట్టాడు మాకని. అందరికీ పెట్టిన వంకాయ అదే, కానీ ఆయనకి ఒంటి తీరిక అది పనిచేయదని అర్థం. మళ్ళా మన దగ్గరికి వస్తే అప్పుడు ఆయనకి బీరకాయో, సొరకాయో, దోసకాయో ఆయనకు సూట్ అయ్యే కూరేసి ఆయన ఆహారం, ఆయన ఆకలి తీరుస్తాం. భోజనం ఆకలి తీరాలి కదా, తప్పదు కదా. అందుకోసమనే నేను చెప్తుంది అది. నమ్మాలి, గట్టిగా నిలబడాలి. ఆ నిలబడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మన మందులు వాడేటప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లం అనిపించిందా? లేదండి, ఏం లేదుగా. ఇంకా మార్పు వచ్చింది కదా శరీరంలో, కొద్దిగా మార్పులు తెలిసినాయా? అవునండి. కొంచెం గుర్రాలు పరిగెత్తినట్టు ఏమైనా అనిపించిందా? అనిపించింది. అది అది ఇలాంటి మార్పులు అయితే తెలుస్తాయి. మన అయితే ఊరికే ఖాళీగా కూర్చోవు, అవి మిమ్మల్ని దగ్గర నడిపిస్తాయి. ఈ వీడియోస్ అవన్నీ విన్నప్పుడు కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది మనలోకి వచ్చేస్తుంది. అది అలానే అనిపిస్తుంది కూడా, ఇదేనే రైట్ ఏమో, ఇట్లా రైట్ ఏమో అని కూడా. అది వినడం కూడా కొంచెం మంచిగా అనిపించింది నా వరకు అయితే. ఆ వీడియోలు చూసేటప్పుడు నేను చెప్పే విధానం కామెడీగా ఉంటుంది కాబట్టి ఇదేంటి ఈయన కామెడీగా చెప్తున్నాడు అనుకుంటారు. కానీ నేను ఎందుకు చెప్తానంటే కామెడీగా, దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్ప నా దగ్గరికి మీరు రాలేరు. ఇంకెందుకు మిమ్మల్ని భయపెట్టాలి నేను? ఆల్రెడీ దేవుడి చేతిలో నీ బిడ్డ ఉంది, అది తీసుకోవడానికి అదేదో 2-3 పరీక్షలు పెడతాడు ఆయన. ఆ పరీక్షలు నువ్వు నెగ్గేసి బిడ్డను తీసుకోవడమే డిసైడెడ్ ఆల్రెడీ. ఇంకా తీసుకునే లోపల మళ్ళీ ఏడుతూ పిడపప్పులు పెడుతూ తీసుకోవడం ఎందుకు? సంతోషంగా ఆనందంగా తీసుకునేదానికి. అందుకే సాధ్యమైనంత వరకు మీరు భయపడొద్దు, బాధపడొద్దు. ఇక బాధలన్నీ వెళ్ళిపోయినట్టే. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. సంతోషంగా ఉండండి. భార్యాభర్తలు ఇద్దరు అనురాగంగా ఉండండి. తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. చక్కగా ఆ బిడ్డని, లోకరక్షకుడిని పొందడానికి ఇద్దరు ప్రేమ మూర్తులుగా మారండి. ఆ ప్రేమ ఫలం అనేది తొందరగా వస్తుంది అని చెప్తున్నాను నేను. అదే చెప్పాను ఆ కౌన్సిలింగ్లో. అది అన్నారు, చక్కగా మారారు, మోటివేట్ అయ్యారు, ఇద్దరు జీవితాలని మార్చుకున్నారు. మనం ఇచ్చిన మందు మాకు వాడుతూ ఉండగానే ఫలితం వచ్చేసి. చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. ఆ రుగ్మతల్ని మందు మాకులతో సరి చేసుకోవచ్చు. మందు మాకులు ఇచ్చి సరిచేసే డాక్టర్ దొరకాలంటే నీకు ఫ్యామిలీ డాక్టర్ అయి ఉండాలి. ఆ ఫ్యామిలీ డాక్టర్ నీకు చూపించాలంటే దేవుడు నీకు సహకరించాలి. లేకపోతే టోకెన్ డాక్టర్లు వీధి వీధికి ఉన్నారు, సందుకు ఉన్నారు. 2 IVFలు, సంక్రాంతి ఆఫర్, దసరా ఆఫర్, దీపావళి ఆఫర్, డోంట్ వర్రీ. 2 IVFలు పోతే ఒక IVF ఫ్రీ. బోల్డ్ ఆఫర్లు ఉంటాయి. పండగకి నీకు ఫోన్లు వస్తాయి, ఫ్రీ అంట. ఓపీ ఫ్రీ, IUI ఫ్రీ. ఎందుకు ఇస్తారా నీకు ఫ్రీ? మీ అక్కయ్య, మీ పిన్నె ఫ్రీగా ఇవ్వడానికి. ఫ్రీగా అనిపితే నువ్వు అక్కడికి వెళ్ళవు. లోపలికి వెళ్తే కదా IVFలు చెప్పేది. నీ అండం పోయింది, వీరకణాలు పోయినాయి అని చెప్పి IVFలు మొదలెడతారు. ఆ 2 లక్షలు 3 లక్షలు ఆఫర్ అనో డిస్కౌంట్ అనో పెట్టి మొత్తానికి 20,000 అయ్యేదాన్ని 2 లక్షలు తీసుకుంటారు. ఇంకెక్కడ ఫ్రీ? మా అయితే 500, అది ఒక 500 1000 అది ఖర్చు పెడితే 2 లక్షలు దొరికినాయి కదా. నువ్వు చేప కావాలంటే ఎర్రేయాలి కదా మినిమం. ఎర్రేస్తే కదా చేప దొరికిద్ది. లేకపోతే చేప ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? నన్ను వండుకు తిను అని వస్తుంది అటు చేప. ఒక్కసారి చేపకి ఎర్రేసి చేపను పెట్టేస్తే దాన్ని వేయించుకు తినొచ్చు, పులుసు పెట్టుకు కూడా తినొచ్చు. IUIలు చేసుకుంటారా, IVFలు చేసుకుంటారా, లాప్రోస్కోపీ చేసుకుంటారా, హిస్ట్రోస్కోపీ చేసుకుంటారా, ఇక వాళ్ళదయ్యా మీ ప్రాప్తం. ఎర్ర దొరకాలి, ఎర్ర వేస్తే కానీ మీరు దొరకరు. అలాంటివి జరుగుతున్నాయి బయట. అందుకే ఇలాంటి ప్రపంచంలో మీరు దేవుడి దయ ఉంటే సరైన దారి కనిపిస్తుంది అని మనం చెప్పాం. అలాగే వారు కూడా ఫలితాన్ని అనుభవిస్తున్నారు. చూశారు, మాకు వెంటనే ఈ రిజల్ట్ రాగానే ఒకసారి కాల్ చేశారు. కరెక్టా కాదా ఏమిటి అని తెలుసుకోవడానికి కాల్ చేస్తే అక్కడే మేము బీటా ECG టెస్ట్ చేయమన్నాం. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే కాదు, ఒక్కసారి బీటా ECG కూడా చేయించుకోండి అని టెలికాలర్ ద్వారా ప్రిస్క్రిప్షన్ పంపించాం. బీటా ECG 5 దాటాలన్నాము. చక్కగా ఎంత వచ్చింది? 24,150 వచ్చింది. పక్కా ప్రెగ్నెన్సీ. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది అది గర్భసంచిలోనా ట్యూబుల్లోనా అది కూడా చూపించుకోండి అని చెప్తే అక్కడే చూపించారు. అక్కడ చూపిస్తే గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో కాదు. 6 వీక్స్ గర్భసంచిలో ఉంది అని చెప్పి చక్కగా ప్రెగ్నెన్సీ ఇచ్చారు.
వాళ్ళకి ఎక్కడైతే తెలుసో, ఏ స్కానింగ్ సెంటర్ అయితే తెలుసో వాళ్ళ లోకల్గా వాళ్ళకి నచ్చిన చోటుకి వెళ్ళి చేయించుకోమంటాం. ప్రిస్క్రిప్షన్ రాయిస్తాం, ఏ స్కాన్ చేయించుకోవాలని రాయిస్తాం, అంతే. వాళ్ళు ఇష్టం వచ్చిన చోటే చేయించుకుంటారు. అలా చేయించుకుంటే బల్కీ గ్రావిడ్ యుట్రస్ విత్ సింగిల్ ఇంట్రా యుట్రైన్ పేటస్ కరస్పాండింగ్ టు 6 weeks డేస్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ అని రాశారు. ఇక తర్వాత పేటల్ హార్ట్ రావాలి, హార్ట్ బీట్ రావాలి, పేటల్ పార్ట్ రావాలి. అవి రావడానికే మళ్ళీ బిల్లలు తీసుకెళ్ళడానికి రమ్మను. ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు వాళ్ళని అడ్డుకున్నాయో బిడ్డ పుట్టకోకుండా ఇన్నేళ్ల నుంచి దాదాపు 4.5 సంవత్సరాలు అడ్డుకున్నాయి, ఏ క్రిములు అయితే వాళ్ళకి గడ్డలు వచ్చి బిడ్డ రానికోకుండా చేసినాయో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడాలి, లేకపోతే బిడ్డను పొడిసేస్తాయి, అబార్షన్ చేస్తాయి. అందుకోసమే ఆ క్రిమి నుంచి బిడ్డని కాపాడుకోవడానికి మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం. ఈ క్రిములు ఏమున్నాయి అనేది ఏ డాక్టర్కి తెలియదు కాబట్టి మీకు ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, అమెరికాలో కాదు, ఆఫ్రికాలో కాదు, అంటార్కిటికాలో కూడా క్రిములకి టెస్ట్ చేసే డాక్టర్ లేడు. టీకా ఇచ్చే డాక్టర్ ఈ వరల్డ్లో లేడు. డాక్టర్ వైఎస్ బాబు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఇస్తున్నారు టీకాలు, ఎవరు లేరు. ఈ టీకా ఏంటంటే మనకు పిల్లలు పట్టుకోకుండా అడ్డుకునే క్రిముల నుంచి ఇస్తున్నా నేను. ఈ క్రిముల నుంచి కాపాడటానికి కూడా ఒక టీకా భార్యాభర్తకి ఇద్దరికి ఇస్తున్నాను. భార్యలు నా దగ్గరికి వచ్చి ఎందుకు సంతోషిస్తారంటే, వెళ్ళిన ప్రతి డాక్టరు భార్యకే పొడుస్తారు, భర్తకు ఒక్క ఇంజెక్షన్ పొడవరు, నేను ఇద్దరికీ పొడుస్తా. అమ్మయ్య చాలా మంచి డాక్టర్ అనుకుంటాను. నాకు పొడితే పొడిచారు, మా ఆయనకి పొడిచారు చాలు. ఫస్ట్ టైం భర్తకు కూడా ఇంజెక్షన్ ఇస్తాము చక్కగా. ఇద్దరికి ఒంట్లో నుంచి క్రిములు తొలగాలమ్మా. ఈ క్రిముల బురద భర్తకుంటే భార్యకు అంటుకుంటుంది, భార్యకుంటే భర్తకు అంటుకుంటుంది. ఇద్దరు బురదను కడిగేసుకుంటే చక్కగా మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. లేకపోతే అటు నుంచి ఇటు నుంచి అటు అంటుకుంటా ఉంటుంది. ఎందుకు వచ్చింది, ఇద్దరు వదిలించుకోండి అంట. అలాగే టీకా వేశాను, 2 నెలలు క్రిములకు బిల్లలు పెట్టాను, సేమ్ బిల్లలు. అవి వాడుతూ ఉండగానే అయిపోయింది. ఏ డాక్టర్ కూడా క్రిములు అనే పదం పలికిన లేడు 4 ఏళ్లలో. అవునండి, చెప్పలేదండి. ఆపరేషన్ అన్నారు, క్రిములు కెలికారు. క్రిములు కెలిగితే ఏమైంది, ఇంకా స్ప్రెడ్ అయింది. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీల పేరుతో క్రిములకు వెలిగితే ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఒవేరియన్ సిస్ట్ అంటే అది ఏమిటంటే అది గడ్డ. ఏం గడ్డ? క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డ అవ్వచ్చు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డ అవ్వచ్చు. ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎమరేజిక్ సిస్టు, మరి ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్, పాలిప్, ఇలాంటివన్నీ అది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు అవ్వచ్చు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అవ్వచ్చు. మరి ఏం చేయాలి? ఆపరేషన్ చేసి కెలికామనుకో, కోసామనుకో, క్రిముల గడ్డ అయితే చీము చెందిద్ది, రసికారిద్ది, మరో 3 గడ్డలు ఏర్పడుతుంది. అది హార్మోన్ల సెగ్గడ్డ అనుకో, సెగను తీయకోకుండా, హార్మోన్ని సరిచేయకోకుండా నువ్వు ఆ గడ్డల్ని తీస్తూ కూర్చుంటే అవి వస్తూ ఉంటాయి. నువ్వు తీస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సెగ అక్కడే ఉంది కదా, ఉపయోగం లేదు ఆపరేషన్ వల్ల. మరి ఏం చేయాలి? హార్మోన్ అయితే హార్మోన్ సెగను తీసేయాలి, మందులు పెట్టి, గడ్డ అణిగిపోతుంది. క్రిములు అయితే క్రిములను చంపేయాలి, మందులు పెట్టి, గడ్డ అణిగిపోతుంది. చాలా పొక్కులు వస్తాయి మన ఒంటి మీద, అన్నిటిని కొత్తనామా. బిల్లలు మింగుతుంటే క్రిమి చచ్చిద్ది, గడ్డ అణిగిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అదే చెప్పాను, మందులతోనే అయిపోయిందిగా, ఆపరేషన్ చేయలేదుగా, ఐవీఎఫ్ చెప్పలేదుగా. అది సో అది అలా వచ్చింది వాళ్ళకి ప్రెగ్నెన్సీ. 4 నెలలలో ఆ C10, U10, T5 అనే 5 క్రిములకి ఒక్క డాక్టర్ కూడా టెస్ట్ చేయలేదు, ఒక్క డాక్టర్ కూడా మందులు ఇవ్వట్లేదు. ప్రపంచంలోనే టెస్ట్ చేయట్లేదు, ఇంకెక్కడే ఉంది నా బొంద. ప్రపంచంలో ఏ డాక్టరు చేయట్లేదు. అందుకే మీకు 6 IVFలు పోయినా, 5 IVFలు పోయినా, ఆ డోనార్లకు వెళ్ళినా, సరుగేట్లకు వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ బుడింగున వస్తాయి. ఒక టీకాతో వస్తాయి. 30-40 లక్షలు ఖర్చు పెట్టినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ టీకాతో కూడా వస్తాయి. చివరికి మందులతో వచ్చేస్తాయి, క్రిముల మందులతోని 2 మంత్స్లోనే వచ్చిందండి. 2 మంత్స్లోనే వచ్చేస్తుంది. చివరికి వచ్చిన వచ్చే వరకే నమ్మబుద్ధి కాదు. ఇలా చెప్తుంటే అలా ఎలా వస్తాయి, IVF చేస్తేనే గ్యారంటీ లేదంటున్నారు, ఎట్ట వస్తాయి అనుకుంటారు. ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత కూడా నమ్మకం ఉండదు. నిజంగానే వచ్చిందా, మాకే వచ్చిందిగా. అందుకే మీ ఇష్టం వచ్చిన స్కానింగ్కి వెళ్ళి చేయించుకోమంట, మీ ఇష్టం వచ్చిన ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమంటారు. అది సో ఈరోజు వారు కూడా నిర్ణయం చేసుకుని చక్కగా వచ్చి మన దగ్గర వాడుకోవడం వల్ల చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. 2 నెలల్లో 4.5 ఏళ్ళు ప్రయాణం, బాధ 4.5 ఏళ్ళ నుంచి పడుతున్న చెర ఇది. మరి ఒవేరియన్ సిస్ట్ అని ఆపరేషన్ చేశారు, PCODలు అన్నారు, అలాగే IUI కూడా చేశారు, అన్నీ పోయినాయి. చివరికి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీషు మందులతో. అది సో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు శ్రీకాంత్ రెడ్డి గారు, లావణ్య గారికి,
నాగర్ కల్లూరు నుంచి 36 ఏళ్ళు 26 ఏళ్ళు అయినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. మనల్ని నమ్మి, ఆ దేవుణ్ణి నమ్మి వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. ఎందుకంటే తెచ్చుకోవడమే కాకుండా మనలో ధైర్యం కలగడానికి ముందుకొచ్చి కూడా వీడియో ఇచ్చారు. ఇక నుంచి ఈ బుక్ ఫాలో అవ్వాలండి శ్రీకాంత్ గారు. చక్కగా ఈ బుక్ని మీ ఆవిడని ఫాలో అవ్వమనండి అమ్మాయిని. తర్వాత ఇంజెక్షన్లు టాబ్లెట్స్ ఇస్తారు మన వాళ్ళు, ఎలా వాడాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 5 నెలల వరకు మన దగ్గర ఫాలో అప్ చేయండి. ఆ తర్వాత అక్కడే చూపించుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.